మనసులో ఎప్పుడైనా ఈ ప్రశ్న మెదిలిందా? జ్ఞాపకాల తెరను పూర్తిగా తొలగించేసి ఉన్నది ఉన్నట్లుగా స్వచ్ఛంగా చూడటం సాధ్యమేనా? అంటే గడిచిపోయిన అనుభవాల రంగు అద్దాల్లేకుండా ఈ ప్రపంచాన్ని, ఒక పువ్వును, ఒక మనిషిని, చివరికి మనల్ని మనమే స్వచ్ఛంగా, నిర్మలంగా చూడగలమా? ఈ లోతైన అన్వేషణకు నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. మనమందరం కలిసి చేస్తున్న 195 పతంజలి యోగసూత్రాల ఈ పవిత్ర ప్రయాణంలో ఇది 43వ అడుగు. ఒక్కసారి ఆలోచించండి. మన మనస్సు ఎప్పుడూ అలలతో నిండిన ఒక సరస్సులాంటిది కదూ? ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకం ఆ నీటిపై ఒక చిన్న అలని సృష్టిస్తూనే ఉంటుంది. ఆ అలల కదలికలో సరస్సు అడుగున ఉన్న స్వచ్ఛమైన సత్యం మనకు స్పష్టంగా కనిపించదు. మన గతం, మన నమ్మకాలు, మన అభిప్రాయాలు అనే ఈ అలలు ప్రతిదాన్ని మనకు కాస్త వక్రీకరించి చూపిస్తాయి. ఇంతకుముందు మనం తెలుసుకున్న సవితర్క సమాధి స్థితిలో మనసు ఇంకా మాటలపైన, జ్ఞాపకాలపైన ఆధారపడి ఉంటుంది. కాని ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం మనకొక అద్భుతమైన, ఎంతో లోతైన స్థితిని వాగ్దానం చేస్తోంది. అది ఎలాంటిదంటే, మన మనస్సు ఒక స్వచ్ఛమైన అద్దంలా మారి నిశ్చలంగా, నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఈ ప్రయాణం ముగిసేసరికి మన మనస్సు యొక్క అత్యంత నిర్మలమైన, నిశ్శబ్దమైన స్థితిని మనం స్పృశించగలుగుతాం. ఈ సృష్టిని ఒక కొత్త దృష్టితో చూసే మార్గం మనకు నెమ్మదిగా అనుభవంలోకి వస్తుంది. సరే, ఇక మహర్షి పతంజలి అందించిన ఆ దివ్య సూత్రంలోని పవిత్ర శబ్దాలను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ దాని లోతైన అర్థాన్ని ప్రేమతో గ్రహిద్దాం. స్మృతే పరిశుద్ధౌ స్వరూపశూన్యవే అర్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. ఒక్క క్షణం ఈ శబ్దాల యొక్క స్పందనను మనసులో అనుభూతి చెందండి. ఇందులో మొదటి పదం స్మృతి పరిశుద్ధౌ అంటే జ్ఞాపకాలు పూర్తిగా శుద్ధి అయినప్పుడు. ఇక్కడ శుద్ధి అంటే మర్చిపోవడం కాదండి. మన జ్ఞాపకాలకు అంటిన రాగద్వేషాలను, మన అభిప్రాయాలను, మన సంస్కారాలను తొలగించడం. గతం యొక్క నీడ వర్తమానం మీద పడకుండా చూసుకోవడం. ఇక రెండవది స్వరూపశూన్యేవా అంటే మనస్సు తన స్వరూపాన్నే కోల్పోయినట్లుగా, శూన్యంగా మారినప్పుడు. నేను ఆలోచిస్తున్నాను, నేను చూస్తున్నాను అనే ఆ అహంకారం, ఆ అస్తిత్వం కూడా నెమ్మదిగా కరిగిపోయి మనస్సు ఒక స్వచ్ఛమైన ఖాళీ పాత్రలా మారిపోతుంది. మూడవది అర్ధమాత్ర నిర్భాస. దీని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మనస్సు తనను తాను అలా ఖాళీ చేసుకున్నప్పుడు మనం దేనిమీదైతే ధ్యానం చేస్తున్నామో ఆ వస్తువు యొక్క నిజస్వరూపం మాత్రమే మిగిలి స్వయంగా ప్రకాశిస్తుంది. ఎలాంటి ఫిల్టర్ లేకుండా దాని సహజ సౌందర్యంతో మెరిసిపోతుంది. ఈ సంపూర్ణమైన స్థితినే నిర్వితర్క సమాపత్తి అంటారు. అంటే ఇక్కడ మనస్సులో ఎలాంటి తర్కం, వితర్కం, వాదన ఉండదు. కేవలం స్వచ్ఛమైన అనుభవం, స్వచ్ఛమైన ఉనికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ సూత్రం యొక్క పూర్తి అర్థాన్ని ప్రశాంతంగా మనసులోకి తీసుకుందాం. జ్ఞాపకాలు పూర్తిగా శుద్ధి అయినప్పుడు మనస్సు దాని స్వంత స్వరూపాన్ని కోల్పోయి కేవలం ధ్యాన వస్తువుగా మాత్రమే ప్రకాశిస్తుంది. ఇదే నిర్వితర్క సమాధి. మరి ఈ స్థితి మన చైతన్యానికి నిజంగా అర్థమేమిటో ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మానసిక వ్యాయామం కాదు. ఇది మన చైతన్యం యొక్క పరిణామం. ఇంతకుముందు మనం తెలుసుకున్న సవితర్క సమాధిలో మనసు, జ్ఞాపకం మరియు వస్తువు వేర్వేరుగా ఉంటాయి. మనమొక వస్తువు గురించి ఆలోచిస్తాము. కాని నిర్వితర్క సమాధిలో ఆ భేదం పూర్తిగా చెరిగిపోతుంది. మనస్సే వస్తువుగా మారిపోతుంది. మనం వస్తువు గురించి తెలుసుకోవడం కాదు, వస్తువుగానే మారిపోతాము. చూసేవాడు, చూడబడేది, చూసే ప్రక్రియ ఈ మూడూ ఒకటైపోతాయి. ఈ పవిత్ర జ్ఞానం మనస్సుని తాకుతున్నట్లయితే చివరి ఆశీర్వచనం వరకు మాతోనే ఉండండి. అత్యంత లోతైన శాంతి ఇంకా అనుభవంలోకి రాబోతోంది. ఈ లోతైన భావనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అందమైన ఉపమానాన్ని మననం చేసుకుందాం. ఒక స్వచ్ఛమైన రంగులేని స్ఫటికాన్ని ఊహించుకోండి. దాని ముందు ఒక ఎర్రని మందార పువ్వు నుంచినప్పుడు ఆ స్ఫటికం నేను ఎరుపు రంగును చూస్తున్నాను అని ఆలోచించదు. ఆ పువ్వును విశ్లేషించదు. అది మరే ఆలోచన లేకుండా సంపూర్ణంగా ఆ పువ్వు యొక్క తత్వాన్ని స్వీకరించి తానే ఎరుపు రంగుగా మారిపోతుంది.
మన మనస్సు కూడా అలాంటి స్వచ్ఛతను, అలాంటి నిర్మలత్వాన్నే సాధించగలదు. అదే నిర్వితర్క స్థితి. ఇంత అద్భుతమైన స్థితిని మన దైనందిన జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎక్కడో దూరంగా ఉన్న లక్ష్యం కాదు, మనలోనే ఉన్న ఒక సహజ స్థితి. 2 చాలా సులభమైన మార్గాలున్నాయి. మొదటిది సాక్షిగా గమనించడం. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను, భావాన్ని ఎలాంటి తీర్పు లేకుండా ఒక సాక్షిలా గమనించడం. ఓ, ఒక ఆలోచనొచ్చింది, ఒక ఆలోచన వెళ్ళిపోయింది, అంతే. రెండవది ప్రేమతో ప్రశ్నించుకోవడం. ఏదైనా చూస్తున్నప్పుడు దీనిని ఎవరు చూస్తున్నారు అని మనల్ని మనం ప్రేమగా ప్రశ్నించుకోవాలి. ఈ చిన్న ప్రశ్న అహంకారమనే ఫిల్టర్ను నెమ్మదిగా కరిగిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతి క్షణాన్ని కొత్తగా, స్వచ్ఛంగా చూసే అవకాశం మనలోనే ఉంది. దీనికోసం కఠినమైన సాధనలు అవసరం లేదు. కేవలం కొద్దిపాటి ఎరుక, ప్రేమపూర్వకమైన గమనిక చాలు. ఈ ప్రయాణంలో మన తరువాతి అడుగు ఈ నిర్మలత్వాన్ని సూక్ష్మమైన విషయాలపై ఎలా ప్రయోగించాలో తెలుసుకోవడం. మనసు యొక్క ఇంకా లోతైన పొరలను మనం ఎలా అన్వేషించవచ్చో వచ్చే సూత్రంలో చూద్దాం. మీకు మరింత శాంతి కావాలనిపిస్తే ఈ పవిత్ర ప్రయాణంలో మన పాత వీడియోలను చూడవచ్చు. ఈ సమయం మీకు శాంతిని, ప్రశాంతతను ఇచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి, ఇతరులతో పంచుకొని మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం కలిసి ఈ దివ్య ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, సమాధానం కోసం కాదు, కేవలం ఆలోచన కోసం. ఈరోజు దేనిని కొత్త కళ్లతో, స్వచ్ఛమైన మనస్సుతో చూడగలరు? మీ ఇంట్లో ఒక వస్తువు కావచ్చు, ఒక మొక్క కావచ్చు, లేదా మీ పక్కనున్న మనిషి కావచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ పవిత్ర స్థానం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది. మీ జీవితంలో ప్రతి క్షణం శాంతితో, స్పష్టతతో, ప్రేమతో నిండి ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీ మనస్సు నిర్మలమైన అద్దంలా ప్రకాశించాలని, ప్రతి అనుభవం మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. శుభం.